లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. మాజీ సీఎం వైఎస్ జగన్ పాలన మళ్ళీ కావాలంటే లైక్ చేయండి, వద్దంటే కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఒక సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైపు బలంగా ఏకమవుతుందన్న గుసగుసలు ఇప్పుడు పాతాళ శీర్షికగా ఎక్కువవుతున్నాయి. ఈ పరిణామంలో విపక్ష కూటమి ముఖ్య నేతలు చంద్రబాబు నాయుడుకి కోలుకొని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏకీకరణ వెనుక ఉన్న బలమైన రాజకీయ వ్యూహం ఏంటి? రాబోయే రోజుల్లో ఇది ఎన్నికల ఫలితాలపై ఎట్లాంటి ప్రభావం చూపనుంది? గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న రెడ్లు, కీలక నేతలు, ప్రముఖులు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు అంతా ఏకదాటికి వస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వ్యక్తిగతంగా వైరుధ్యాలను పక్కన పెట్టి జగన్ నాయకత్వాన్ని బలపరిచేందుకు అంతా కలిసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించుకుంటున్నారంట. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో, ఆ తర్వాత కోస్తాలో కూడా ఈ ఏకీకరణ వేగంగా జరుగుతుందని తెలుస్తుంది. ఈ కీలక పరిణామం వెనుక కొంతమంది వైసీపీ సీనియర్ నేతలు వ్యూహాత్మకంగా చక్రం తిప్పుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ వర్గం ఏకీకరణ ప్రధానంగా ముఖ్యమంత్రికి అండగా నిలవడంతో పాటు తమ సామాజిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు. రాష్ట్రంలో తమ వర్గాన్ని జరుగుతున్న అన్యాయంపై అంతర్గత చర్చలు జరిపి ఇకపై కలిసి పనిచేయాలని ఏకాభిప్రాయాన్ని వచ్చారనేది పత్రికల్లో వస్తున్న కథనాల సారాంశం. మరోవైపు ప్రతిపక్ష కూటమి అధినేత చంద్రబాబు నాయుడు ఈ అనూహ్య పరిణామాలతో తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒక వర్గం మొత్తం ఒకే పార్టీ వైపు మొగ్గు చూపడం ఆయన వ్యూహాలకు పెద్ద అడ్డంకిగా మారింది. సాంప్రదాయకంగా కొంతమేరకు తమకు అండగా ఉండే కొన్ని రెడ్ల కుటుంబాలు, బలమైన నాయకులు కూడా ఇప్పుడు జగన్ వైపు మళ్లుతుండడం తెలుగుదేశం పార్టీ, టీడీపీకి గట్టి దెబ్బ. టీడీపీ వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నాయి. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అభివృద్ధి లేమిపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, ఏ వర్గం ఏకమైనా తమ గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఏకీకరణ టీడీపీ కంచుకోటలో కూడా ప్రకంపనలు సృష్టిస్తుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాయలసీమలోని బలమైన నియోజకవర్గంలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించవచ్చని అంటున్నారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్రెండ్లు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో వైసీపీ కొత్త ప్రయోజనాలు చేస్తుందని ప్రచారం. సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేసుకునేందుకు యువతకు, మహిళలకు పెద్దపీట వేస్తూ నియోజకవర్గంలో బలమైన పట్టు ఉన్నవారిని తెరపైకి తీసుకురావాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీనికి తోడు పార్టీ సామాజిక న్యాయబేరీని మరింత విస్తృతం చేస్తూ ఇతర వర్గాల మద్దతును కూడా పెంచుకోవడానికి ప్రత్యామ్నాయాలు ముమ్మరం చేసింది. కూటమి విషయానికి వస్తే పార్టీ మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంకా పూర్తి స్పష్టత రాకపోవడం కార్యకర్తల్లో గందరగోళానికి దారితీస్తుంది. ముఖ్యంగా కొన్ని బలమైన నియోజకవర్గాల విషయంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని వార్త బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆలస్యం జగన్ వైపు రెడ్లు ఏకీకరణ వంటి అంశం కలిసి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా రాజకీయ చదరంగంలో ఈ రెడ్ల ఏకీకరణ ఎత్తుగడ్డ అధికార పార్టీకి అనూహ్యమైన బలాన్ని చేకూర్చి ప్రతిపక్షానికి ఒక సవాలుగా నిలబడే అవకాశం ఉంది. రాబోయే 3 నెలలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతాయనడంలో సందేహం లేదు.